గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. పేదల బాధ నాకు తెలుసు, పేదలు మధ్యతరగతి వాళ్ళ బాధ నాకు తెలుసు, వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఇండ్లు కొనుక్కున్నారు. వాళ్లకు ఏం చేయాలో ప్రభుత్వం అన్ని చేస్తుంది. హైదరాబాద్ను వరదల నుంచి రక్షించుకోవాలన్నా, భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలన్నా అక్రమ నిర్మాణాలు తొలగించాలి. ఇందుకు ఎవరో ఒకరు నడుం బిగించాలి. నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. ఇప్పటికే చెరువులు నాలాలు మూసుకుపోయినాయి. ఇంకా కొంతకాలం చూస్తే మూసి కూడా మూసుకుపోతుంది. ఇవన్నీ మూసుకుపోయాక వర్షాలు వరదలు వచ్చి మునిగేది మన ఇండ్లే. సీఎం రేవంత్ రెడ్డి విధంగా మూసీని ముందట పెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు. కేటీఆర్ హరీష్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. పేదల బాధ నాకు తెలుసు, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి బీఆర్ఎస్ సన్నాసులు నమ్ముకొని బఫర్ జోన్ ఎఫ్టీఎల్లలో ఇండ్లు కొనుక్కున్నారు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ పేదలను 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీఆర్ఎస్ నాయకులు పేదలను మోసం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వెంచర్లు వేసి పేదలకు స్థలాలను ఇండ్లను అమ్మిర్రు అన్నట్టుగా ఇక్కడ ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా చెరువులు కుంటలు కబ్జాకు గురై ఇలా ఇండ్లను నిర్మించుకుంటే, ఈ విధంగా చూస్తూ ఊరుకుంటే, ఎవరో ఒకరు చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ మునిగిపోతుంది. ఇక్కడ ముందు మన ఇండ్లే మునిగిపోతాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సందర్భంగా మూసీని ముందట పెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు. కేటీఆర్ హరీష్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. జన్వాడలో కేటీఆర్, అజీజ్ నగర్లో హరీష్ అక్రమ ఫామ్ హౌజులు కూల్చొద్దా? సబితమ్మ ఆమె కొడుకుల 3 ఫామ్ హౌజుల సంగతి ఏంది? వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. నాలాలు మూసీలో ఫ్లాట్లు చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్ళు. పేదలు ఎప్పుడూ మూసి మురికిలోనే బతకాలన్నా వాళ్ళ బతుకులు మారొద్దా? వాళ్ళ నుంచి ఇండ్లు ఇవ్వడం, తొవ్వ ఖర్చులకు 25,000 ఇవ్వడం నేరమా? మూసీపై అఖిలపక్షాన్ని పిలుస్తాం, చేతనైతే వచ్చి సూచనలు చేయండి. మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టొచ్చు కానీ ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? ప్రధాని దగ్గరికి పోయి పేదలకు 25,000 కోట్లు తేవాలని ఈటలకు సవాల్. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. ఇంకా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సమావేశంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్, హరీష్ రావులు వాళ్ళ ఫామ్ హౌజులు ఎక్కడ కూల్చేస్తారనే భయంతో ఈ విధంగా మూసీ ఆధ్వర్యంలో ఇండ్లను కూల్చేస్తున్న సందర్భంగా వాళ్ళని పావులుగా వాడుకుంటున్నారు అన్నట్టుగా కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ ఇండ్లు కూల్చేసినా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తూ ఖర్చులకు 25,000 ఇచ్చి వాళ్ళకు ఇండ్లను కేటాయిస్తున్నాము, అది కూడా తప్ప నేరమేనా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా మూసీని హైదరాబాద్ మునగకుండా మేము హైదరాబాద్లో ఇక్కడ ముంపుకు గురి కాకుండా తయారు చేస్తున్నాము, అది కూడా తప్పుపడతారో ప్రతిపక్షాలు అన్నట్టుగా కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా వాళ్ళ ఫామ్ హౌజులు సబితమ్మ కొడుకులకు ఉన్న పేర్ల మీద ఉన్న ఫామ్ హౌజులు ఎక్కడ కూల్చేస్తారన్న భయంతో వాళ్ళు పేదలను వాడుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. అదేవిధంగా ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి పేదలకు 25,000 కోట్లు తీసుకురావాలన్నట్టుగా ఇక్కడ ఈటల రాజేందర్ ఉద్దేశించి మాట్లాడిగా చూసుకోవచ్చు. మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టొచ్చు కానీ ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? మోడీ దగ్గరపై పేదలకు 25,000 కోట్లు తేవాలని ఈటలకు సవాల్. ఈ విధంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రారంభం సందర్భంగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిగా చూసుకోవచ్చు. అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే మూసీని ముందట పెట్టి నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూసీపై అఖిలపక్షాన్ని పిలుస్తామని, పేదలకు ఏం చేయాలో చేతనైతే వచ్చి సూచనలు ఇవ్వాలని సవాల్ చేశారు. బఫర్ జోన్లు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ మధ్యతరగతి ప్రజలు తిరగబడతారని భయపడి కొందరిని ఉసిగొల్పి ధర్నాలకు, నిరసనలకు దిగుతున్నారు. కూల్చివేతలు ఆపితే సంచులు వస్తాయని, కూల్చితే తిట్లు పడతాయని నాకు తెలియదా? సంచులు తీసుకున్నోళ్లే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని బీఆర్ఎస్ నేతలపై సీఎం సీరియస్ అయ్యారు.
విధంగా కూల్చివేతలు ఆపితే సంచులు వస్తాయని, కూల్చేస్తే తిట్లు పడతాయని నాకు తెలియదా, సంచులు తీసుకున్న వాళ్ళే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం సీరియస్ అయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ఫామ్ హౌస్లు ఇక్కడ కూల్చేస్తారనే ఉద్దేశంతో, భయంతో ఈ విధంగా పేదలను అడ్డు పెట్టుకొని కొంతమందిని ఉసుగొలుపుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా, నాలా మరొకరు బాధపడొద్దని అదే రోజు ట్వీట్ చేశా కొండా సురేఖ. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు, ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించి క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్గా ముందుకెళ్తానని వెల్లడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలను చులకనగా చూడడం, తనను రెచ్చగొట్టేలా మాట్లాడడంతోనే భావోద్వేగానికి లోనయ్యానని, ఆ క్రమంలో ఓ కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని ఆమె పేర్కొన్నారు. గురువారం వరంగల్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. కేటీఆర్ క్యారెక్టర్ గురించి, మహిళల మీద ఆయనకున్న చులకన భావం పట్ల కొన్ని విమర్శలు చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు. విధంగా ఆమె నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అన్నట్టుగా ఈ విధంగా నాలా మరొకరు బాధపడొద్దని అదే రోజు ట్వీట్ చేశా కొండా సురేఖ. విధంగా సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి ఇక్కడ కేటీఆరే ముఖ్య బాధ్యుడు అన్నట్టుగా మాట్లాడిన దాని గురించి ఇక్కడ విధంగా వాళ్ళు అక్కినేని నాగార్జున కుటుంబం ఇబ్బంది పడిన దానికి వెంటనే ఆమె స్పందించి ఆమె చేసిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా మళ్ళీ తిరిగి ప్రకటన చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరిని ఉద్దేశించి కాదు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టే ఉద్దేశంతోనే అట్లా మాట్లాడాల్సి వచ్చిందన్నట్టుగా కొండా సురేఖ మాట్లాడుకొచ్చారు. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా, నాగచైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు, మా కుటుంబ పరువుకు నష్టం కలిగించారు. పిటిషన్లో ప్రస్తావన, నేడు నాంపల్లి కోర్టు విచారణ. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఈ విధంగా నాగచైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు, మా కుటుంబం పరువుకు నష్టం కలిగించారు. పిటిషన్లో ప్రస్తావన, నేడు నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్పై కేసు నమోదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సురేఖ మెడలో నూలుదండ వేయడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా ట్రోల్ చేయడంతో ఆయన ఫిర్యాదు చేశారు. విధంగా ఎంపీ రఘునందన్ రావు సమావేశంలో పాల్గొని పూలదండ వేసిన దాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ సోషల్ మీడియాపై, అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద కేటీఆర్, హరీష్ రావు మీద ముఖ్యంగా కేసు వేసినట్టుగా చూసుకోవచ్చు. రఘునందన్ రావు ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతల మీద విధంగా కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు అన్నట్టుగా చూడవచ్చు. పైలట్ లేకుండానే విమాన ప్రయాణం. డ్రైవర్లెస్ కార్ల లాగే పైలట్ రహిత విమానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ సాయంతో ప్లేన్ను తయారు చేసేందుకు బ్రెజిల్కు చెందిన 2 కంపెనీలు కృషి చేస్తున్నాయి. ఈ విధంగా డ్రైవర్లెస్ విమానం తయారు చేస్తున్నారు. డ్రైవర్లెస్ కారు ఎలా అయితే నడుస్తుందో అదేవిధంగా డ్రైవర్లెస్ విమానం ఏఐ టెక్నాలజీతో బ్రెజిల్కు చెందిన 2 కంపెనీలు కృషి చేస్తున్నాయి అన్నట్టుగా త్వరలో బయటికి రాబోతున్నాయి అన్నట్టుగా మనం చూడవచ్చు. పైలట్ అంటే పైలట్ లేకుండా విమానం రన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ముందు సన్న వడ్లకు ప్రత్యేక కేంద్రాలు. ఈ సీజన్ నుంచే 500 రూపాయల బోనస్. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి 58% సాగైన సన్నాలు కొనుగోళ్లలో గోల్మాల్ జరగకుండా కట్టడి. తాలు తరుగు తేమ పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్. విధంగా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విధంగా రైతుల పంటకు కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు విషయంలో వెంటనే 48 గంటల్లో అలా అకౌంట్లలో డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సీజన్ నుంచే 500 రూపాయల బోనస్ సన్న వడ్లకు అందించనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. చెన్నై మెట్రో ఫేజ్ 2కు ఆమోదం. ఆయిల్ స్పీడ్ సాగు పెంచేందుకు 10,000 కోట్లతో నేషనల్ మిషన్. మరాఠీ, పాలి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా. కేంద్ర కేబినెట్లో నిర్ణయాలు. రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల జీతానికి సమానమైన 2,28,228.57 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ పిఎల్బీను ప్రకటించింది. దీంతో రైల్వేలోని 11.72 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. పిఎల్బీ కింద గరిష్టంగా ఒక్కో ఉద్యోగికి 17,951 బోనస్గా అందనుంది.
గురువారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెన్నై మెట్రో ఫేజ్ 2కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. కేంద్ర కేబినెట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, 78 చెన్నై మెట్రో ఫేజ్ 2కు ఆమోదం. మెట్రో రెండో దశ అక్కడ ఆమోదం అంటే స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఆయిల్ సీడ్స్ సాగు పెంచేందుకు 10,000 కోట్లతో నేషనల్ మిషన్. ఆయిల్ సీడ్స్ సాగు పెంచేందుకు 10,000 కోట్లతో నేషనల్ మిషన్. దేశవ్యాప్తంగా 10,000 కోట్లతో ఆయిల్ సీడ్స్ సాగు పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. మరాఠీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా. కేంద్ర కేబినెట్లో వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. మూసీ బ్యూటీషియన్కు బీజం వేసిందే బీఆర్ఎస్. దాన్ని రేవంత్ భుజాల మీద వేసుకున్నాడు కిషన్ రెడ్డి. బ్యూటీషియన్ కోసం 1,50,000 కోట్లేంది కాంగ్రెస్ బీఆర్ఎస్ దోపిడీ పార్టీలు. విధంగా బీఆర్ఎస్ మూసీ బ్యూటీషియన్ను బీఆర్ఎస్ ముందడేసింది. దాన్ని కాంగ్రెస్ భుజాల మీద వేసుకుంది అన్నట్టుగా ఇక్కడ భుజాల మీద వేసుకున్నాడు రేవంత్ అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లేంది, అదంతా దోపిడీ పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ దోపిడీ పార్టీలు అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జైళ్లలో కుల వివక్షను సహించం, కులం ఆధారంగా పనులు అప్పగించడమేంది సుప్రీంకోర్టు. జైలు రిజిస్టర్లో కులం కాలం తొలగించాలని ఆదేశం. మ్యారిటల్ రేపును నేరంగా చూడొద్దు. సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్. దీన్ని నేరంగా చూస్తే వివాహ వ్యవస్థే నాశనం అవుతుంది. ఇదొక సామాజిక సమస్య అని అభిప్రాయం. విధంగా జైళ్లలో కుల వివక్ష సహించం, కులం ఆధారంగా పనులు అప్పగించడం ఏంది సుప్రీంకోర్టు. విధంగా జైలు రిజిస్టర్లో కులం కాలం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది జైళ్ల శాఖకు సుప్రీంకోర్టు. విధంగా కులం పరంగా పనులు అప్పగించడం ఏంది అన్నట్టుగా ఇక్కడ కులం కాలం రిజిస్టర్లో తొలగించాలన్నట్టుగా సుప్రీంకోర్టు జైళ్ల శాఖకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. మ్యారిటల్ రేపును నేరంగా చూడొద్దు. సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్. దీన్ని నేరంగా చూస్తే వివాహ వ్యవస్థే నాశనం అవుతుంది. ఇదొక సామాజిక సమస్య అని అభిప్రాయం. విధంగా సుప్రీంకోర్టు నిర్ణయం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. బీరుట్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం. 6 హెజ్బల్లా ఫైటర్లు మృతి, 11 మందికి గాయాలు. 3 నెలల కిందే గాజా అప్రకటిత ప్రధాని ముస్తాహాను మట్టుబెట్టాం ఇజ్రాయెల్. హమాస్ టాప్ కమాండర్లు సిరాజ్ ఓదేహ్ను హతమార్చామని వెల్లడి. ఇరాన్ హిట్ లిస్టులో నెతన్యాహు పేరు. సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్. విధంగా బీరుట్పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం. 6 హెజ్బల్లా ఫైటర్లు మృతి, 11 మందికి గాయాలు. ఈ విధంగా 6 హెజ్బల్లా ఫైటర్లు మృతి చెందారు. మళ్ళీ ఇజ్రాయెల్ తిరిగి హెజ్బల్లాపై క్షిపణుల వర్షం కురిపించింది. అందులో 6 హెజ్బల్లా ఫైటర్లు మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. 3 నెలల కిందే గాజా అప్రకటిత ప్రధాని ముస్తాహాను ప్రకటించని ప్రధానిని ముస్తాహాను మట్టుబెట్టాం అని ఇజ్రాయెల్ తెలియజేస్తుంది. హమాస్ టాప్ కమాండర్లు సిరాజ్ ఓదేహ్ను హతమార్చామని వెల్లడి. ఇరాన్ హిట్ లిస్టులో నెతన్యాహు పేరు. ఇరాన్ లిస్టులో నెతన్యాహు పేరు అంటే సోషల్ మీడియాలో పోస్టల్ వైరల్ అవుతుంది. ఇరాన్ అతన్ని టార్గెట్ చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ హెజ్బల్లా మధ్య విధంగా తీవ్రంగా యుద్ధం జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఎంతవరకు చేరతో చూడాలి. మరి 9.78 లక్షల కోట్ల లాస్. సెన్సెక్స్ 1,769 పాయింట్లు పతనం. నిఫ్టీ 546.80 పాయింట్లు డౌన్. 3 వారాల కనిష్టానికి తగ్గుదల. నిఫ్టీ 546.80 పాయింట్లు డౌన్, 3 వారాల కనిష్టానికి తగ్గుదల. విధంగా లాస్. సెన్సెక్స్ 1,769 పాయింట్లు పతనమైనట్టుగా చూసుకోవచ్చు. 9.78 లక్షల కోట్ల లాసు జరిగింది. ఈ విధంగా షేర్ల పతనం జరిగినట్టుగా చూసుకోవచ్చు. నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అలంకారం 2వ రోజు బాంబినో. విధంగా రోస్టెడ్ వెర్మిసిల్లా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.